నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మార్చి 6వ తేదీ నుండి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు అధికారులతో కలెక్టర్ చిత్ర మిశ్రా సమావేశం క్రెడాయి సభ్యులతో మేయర్ కొలగాని శ్రీనివాస్ సమావేశం బిల్డర్ల సమస్యలని పరిష్కరిస్తామని హామీ మార్చి 10వ తేదీన మిలీనియం మార్చ్ పోస్టర్లను విడుదల చేసిన ఉద్యమకారులు శ్రీ చైతన్య కాలేజ్ లో మెగా స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన చైర్మన్ రమేష్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు ఈ నెల 6 నుండి జూన్ 12వ తేదీ వరకు జిల్లాలో చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 5 దశల్లో 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణకి వివిధ శాఖల అధికారులు సంసిద్ధం కావాలని కలెక్టర్ చెప్పారు. శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభలు, ఏప్రిల్ 16న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయి, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, ముఖ్య ప్రణాళిక అధికారి రామ్ దత్తారెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్లు, భవనాల అనుమతులు వేగవంతంగా అందించేలా చర్యలు తీసుకోవాలని క్రెడాయి కరీంనగర్ చాప్టర్ సభ్యులు మేయర్ కొలగాని శ్రీనివాస్ ను కోరారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మేయర్ ను క్రెడాయి కరీంనగర్ చాప్టర్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మేయర్ ను సాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అపార్ట్మెంట్ల అనుమతి మంజూరులో విధానపరంగా ఆలస్యమవుతుందని సభ్యులు తెలిపారు. ఎన్ఓసీ మంజూరీ చేయడంలో జాప్యం జరుగుతుందని మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన మేయర్ వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అపార్ట్మెంట్ల అనుమతి మంజూరీలో ఆలస్యం జరగదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి కరీంనగర్ చాప్టర్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, అధ్యక్షుడు హెచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చిటి రామారావు, కార్యదర్శి వేణు, జాయింట్ సెక్రటరీ కృష్ణ చైతన్య, బిల్డర్లు ప్రభాకర్ రెడ్డి, నరేష్, దిలీప్, ప్రదీప్ రావు, సంతోష్, దినేష్ గౌడ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మార్చి 10వ తేదీన హైదరాబాద్ గన్ పార్క్ లో తలపెట్టిన మిలీనియం మార్చ్ ను విజయవంతం చేయాలని టీఓజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్త వెంకటమల్లయ్య పిలుపునిచ్చారు. నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద టీయూజేఏసీ ఆధ్వర్యంలో మిలీనియం మార్చ్ సభ పోస్టర్ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యమకారులు, పార్టీలకు అతీతంగా విద్యార్థి, యువజన, స్వచ్ఛంద, మహిళా ప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూజేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మార్వాడి సుదర్శన్, నగర అధ్యక్షులు గొడిశాల రమేష్,
కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి వడ్నాల రాజు, లింగంపల్లి సత్యనారాయణ, టీయూజేసీ జిల్లా మహిళా నాయకులు పద్మారెడ్డి, కళ్యాణపు రేఖ, చిలుముల మహేందర్, నగర కార్యదర్శి పెద్దపల్లి మధుసూదన్, నగర సహాయ కార్యదర్శి తోట రాకేష్, గాజర్ల తదితరులు పాల్గొన్నారు. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈరోజు 2011 సంవత్సరం మిలియన్ మార్చి సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులకు, మా టీయూజేసీ కార్యకర్తలకు, మా మహిళా కార్యకర్తలందరికీ ఉద్య నమస్కారం తెలుపుతూ, ఎందుకంటే 2011 ఏదైతే ఉందో అప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు మన రాష్ట్రాన్ని తరిమి కొట్టడానికి అందరం ఏకమైనాం. ఏదైతే ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మన తెలంగాణ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు జాగా ఇస్తున్నాడో 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్ అమలు చేస్తుండో వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1200 అమరుల త్యాగాల సాక్షిగా పోరాడి సాధించిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు ఏం మిగిలిందని పోరాటాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మరియు హైకోర్టు తీర్పు మేరకు 250 గజాల ఇండ్ల స్థలం ఇల్లు కట్టిస్తానని, మరి అదే మాదిరిగా 25,000 పెన్షన్ అన్నది మంజూరు చేస్తామని హామీ ఇచ్చడం, మరియు దాన్ని అమలు చేస్తానని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం. ఇదే కాకుండా మరి అమరవీరులు ఎవరైతే అయ్యారో వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని, మరి ఆ రోజు మిలియన్ మార్చ్ అన్నది అది వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, నల్లగొండ డిక్లరేషన్ కావచ్చు, మా రోజు వీరన్న లాంటి వీరోచిత పోరాటం, మరి బెల్లి లలిత వారి యొక్క గాన కోగిల వారి యొక్క పోరాటం, మరి గద్దరన్న యొక్క పోరాటం, అన్నింటినీ నెమరేసుకొని మరి ఉద్యమకారుల యొక్క ఆశయం ఏదైతే ఉందో ఈ ప్రజా తెలంగాణ కావాలన్నది, ఆ ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఉండాలన్నదే, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే దానికి గన్ పార్క్ దగ్గరికి చలో గన్ పార్క్ మిలియన్ మార్చ్ను గుర్తు చేసుకొని, అస్తిత్వ పోరాటాన్ని గుర్తు చేసుకొని ఆ సభను విజయవంతం చేయాలని ఇలా పోస్టర్ ఆవిష్కరణ. మరి 10 తారీఖు నాడు, మార్చి 10 తారీఖు నాడు భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావాలి. నిరుద్యోగులు మరియు ఉద్యమకారులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున తెలంగాణ ఉద్యమ జేఏసీ తరఫున కోరుకుంటున్నాను. చలో గన్ పార్క్ను విజయవంతం చేయాలని ఇక్కడ నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. గత ఉద్యమ టైంలో మిలినియం మార్చ్ను ఏ విధంగా విజయవంతం చేసి మన తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు కూడా ఈ మిలినియం మార్చ్ గన్ పార్క్ దగ్గర విజయవంతం చేసి మన హక్కులను సాధించుకోవాలని తెలంగాణ ఉద్యమకారులందరికీ పిలుపునిస్తున్నాం. ఇది ఏ సంఘం కాదు, అన్ని సంఘాలు కలిసి ఇది నిర్వహించే మిలినియం మార్చ్ కాబట్టి సంఘాలు అన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లయన్స్ క్వెస్ట్ జీవన నైపుణ్యాల శిక్షణ కౌమార యువతకు వరంగా మారిందని జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరాం అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలోని సిద్ధార్థ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి 400 విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శాతవాహన నేతృత్వంలో బుర్ర మధుసూదన్ రెడ్డి సమన్వయకర్తగా జూలై 13, 14 తేదీల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు జీవన నైపుణ్యాలని విద్యార్థులకి నేర్పించారు. పిల్లలు కౌమార దశలో జరిగే పరిణామాలు, నాయకత్వ లక్షణాల పెంపును నిర్వహించి 6, 7, 8 తరగతులకు బోధించారు. లైఫ్ స్కిల్స్ బోధన తర్వాత విద్యార్థుల్లో సానుకూల మార్పులు వచ్చాయని సిద్ధార్థ స్కూల్ చైర్మన్ శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతుల శివప్రసాద్, ముచ్చె రాజిరెడ్డి, సింగిరెడ్డి వసుదేవరెడ్డి, గాలిపల్లి వెంకట్, ఏనుగుర్తి రమేష్, పోతాని ప్రవీణ్ కుమార్, బుర్ర మధుసూదన్ రెడ్డి, జగదీశ్వరాచారి, శశికాంత్ వర్మ, శాతవాహన క్లబ్ అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి, కార్యదర్శి గాండ్ల చంద్రశేఖర్, కోశాధికారి వచ్నూరి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. July 13th and 14th, Lancaster, they implemented program in our Bagatar campus and they given training for us. 2 days program they given by morning 9 to the evening. In the training session, most of the teachers participated in that program. Why this program was introduced in the school level first of all? What is your age? Anyone? 11? 12? After what it will come? 13, 14, 15, 16, 17, 18, 19. These are all what we call this age? Teenage. This teenage is called as the adolescence age. ఉపాధి కూలీల నూతన చట్టాన్ని మార్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి సుంకరి సంపత్ అన్నారు.
కరీంనగర్లోని చెంజర్ల గ్రామంలోని దేవునిగుట్ట వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 4 వారాలుగా పనిచేస్తున్న ఇంతవరకు కూలీలకు వేతనాలు అందలేదని ఆరోపించారు. పని ప్రదేశాల్లో భూమి గట్టిగా ఉండడం వల్ల కూలీలకు గిట్టుబాటు అవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న కూలీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బుర్ర రత్నాకర్ గౌడ్, వ్యవసాయ కూలీలు కనకయ్య, రాజయ్య, లక్ష్మి, ఎల్లమ్మ, రాయమల్లు, విజయ, కనకలక్ష్మి పాల్గొన్నారు. 305 రూపాయలు పడేటువంటి ఆస్కారమే లేదు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం. పొద్దున్న నుంచి ఫోటోలకు సంబంధించి ఒక కొత్త పెట్టిండు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టం సంబంధించినటువంటి అన్నీ కూడా మొత్తం మెల్లమెల్ల కోతలు పెట్టుకుంటూ వస్తారు. ఫస్ట్ 1,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తక్కువ 85,000 కోట్లకు కుదించింది. మొన్న ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి రేపు వచ్చే ఏప్రిల్ నుంచి 125 రోజులు పనిస్తామని చెప్పన్నాడు. దానికి ఏం చెప్పిందంటే పొద్దున ఒక ఫోటో తీసుకోవాలి, సాయంత్రం ఒక ఫోటో తీసుకోవాలి, 2 సార్లు ఫోటో తీసుకోవాలని చెప్పాను. 2 సార్లు ఫోటో తీసుకొని ఫోటో మ్యాచ్ అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే పైనుంచి డ్రోన్లో ఒకటి కూడా కెమెరా ఇస్తాయట. ఎక్కడ వర్క్ చేసిన సంబంధించి పలానా కాడ మేము పనిచేస్తాం, చెంజాల గుట్ట కింద మేము పనిచేస్తామని చెప్పారంటే చెంజాల గుట్ట కింద పనిచేసిరా చేయలేదా అనే సంబంధించి పైనుంచి కెమెరా తీసుకొని ఆ ఫోటో. కుమ్మెర ఘటన బాధితులకు న్యాయం చేసేంత వరకు అండగా నిలుస్తామని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నాల తిరుపతి అన్నారు. రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సెక్రటరియట్ ని ముట్టడించారు. పోలీసులు అడ్డుకుని పలువురు రజక సంఘ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులను నిరసిస్తూ ఈ నెల 6, 7వ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నాల తిరుపతి, రజక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమెర బాధితులకి అండగా నిందితుల్ని శిక్షించాలని అతిపెద్ద నిరసన సెక్రటేరియట్ ముందు చేయడం జరిగింది. అంటే ఒక నిరసన చేయడానికి పోయినోడిని తీసుకుపోయి అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ వాళ్ళకి పట్టకపోవడం, వందలాది మంది పోతే వాళ్ళని రకరకాల పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి మరి కొడతారో, తంతారో, చంపుతారో, ఏం సెక్షన్లు పెడతారో తెలియదు. అక్కడ నిందితుల మీద ఇట్లా కొట్టి చంపిరని బాధితులు పోలీస్ స్టేషన్ పోతే బాధితుల మీద కేసు బుక్ చేయడం, బాధితుల మీద కేసులు బుక్ చేయడం, బాధితుల తరఫున నిలబడి పోరాటం చేసినోడి మీద కేసులు బుక్ చేయడం, నిందితుల్ని రక్షించడం. ఇది దేనికి నిదర్శనము? ఇలాంటి క్రమంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్కన ఈ సంఘాలు పోరాడుతుంటే మరొక పక్కన ఆ నిందితులకి శిక్షలు ఎందుకు పడట్లేదు? నాగర్ కర్నూలు ఎస్ఐ శిక్ష వేయలే, సిఐ శిక్ష వేయలే, డిఎస్పీ వేయలే, నాగర్ కర్నూలు ఎస్పీ వేయలే. మొత్తం టోటల్గా నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల వైఫల్య కారణంగా అక్కడి నుంచి బాధితుల్ని హైదరాబాద్ ఎందుకు తీసుకొచ్చినాం? వాళ్ళ ధర్నా శిబిరాన్ని కూలగొట్టారు, రెట్లతో శాంతి ర్యాలీ అని పెట్టి 144 సెక్షన్ పెట్టబోయారు, శిబిరాన్ని కూలగొట్టి బెదిరింపులకు గురి చేస్తే. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లోని 16వ డివిజన్ మల్కాపూర్ జెడ్పీ హైస్కూల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సంస్థ వ్యవస్థాపకుడు ధనపురి సాగర్ 10వ తరగతి చదువుతున్న 19 మంది విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. పరీక్షల్ని పండుగలాగా భావించాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించొచ్చునని ధనపురి సాగర్ తెలిపారు. ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చని సూచించారు. అలాగే ప్రశ్నపత్రాన్ని 3-4 సార్లు చదివి అర్థం చేసుకుని సమాధానం రాయడానికి పూనుకోవాలని సూచించారు. రాబో వార్షిక పరీక్షల్లో ఏ విద్యార్థి అయితే 555 పై మార్కులు సాధిస్తారో వారికి సంస్థ పక్షాన 2016 నగదు పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భీమేష్, సంస్థ సభ్యులు శ్రీధర్ రెడ్డి, మన్సాయి, హిమసాయి, మణికంఠ, శ్రీరామ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 16వ డివిజన్లోని మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 14వ తారీఖు నుంచి ఎస్ఎస్సి పరీక్షలు మొదలవుతున్నాయి. ఆ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు నేను పలు సూచనలు చేయదలుచుకున్నాను. మొట్టమొదటిగా మీరు ప్రతిరోజు ఒత్తిడికి లోను కాకుండా చదవండి, మంచి పోషకాహారాన్ని తీసుకోండి, 5-6 గంటలు తప్పకుండా నిద్రపోండి, ఇష్టంతో చదువుకోండి, కష్టపడి కాకుండా ఇష్టంతో చదువుకోండి. అలాగే ఒక పరీక్ష మంచిగా రాయినంత మాత్రం దాని గురించి ఆలోచిస్తూ మిగతా పరీక్షలపైన ఒత్తిడి పెంచుకోకుండా
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు కనుక పాటించినట్టయితే తప్పకుండా మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. సో ఇవన్నీ మీరు ఆచరించి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో స్కీడోత్సవ్ పేరిట వారం పాటుగా మెగా స్పోర్ట్స్ మీట్ జరగనుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం అందుకున్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సాంస్కృతిక నృత్యాలు మార్చ్ ఫస్ట్ అనంతరం క్రీడలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి స్పోర్ట్స్ మీట్లలో ప్రతి విద్యార్థి పాల్గొనాలని చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి సూచించారు. దీనివల్ల శారీరక ఉత్సాహంతో పాటు అనేక లాభాలుంటాయని చెప్పారు. తమ తరగతి విద్యార్థులే కాకుండా కళాశాలలోని అన్ని విభాగాల విద్యార్థులందరూ పరిచయం కావడానికి ఇదొక వేదికగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రసాద్ రాజు, రామ్ నరసింహారెడ్డి, ఏవో రామారావు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సునీత, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. తప్పుడు కేసు పెట్టి నన్ను 4 ఏళ్లుగా వేధింపులకి గురిచేశారని కవిత ఆరోపించింది. సత్యం తన వైపు ఉండడం, దేవుడి దయతో ఆ కేసుని కోర్టు డిశ్చార్జ్ చేసింది అన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే తమకు ఎంతో నమ్మకమని, కాలినడక స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉందన్నారు. కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా కుటుంబం, జాగృతి కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకోవడానికి వచ్చామని చెప్పారు. ఆంధ్రాలో ఉన్న శ్రేయోభిలాషులు, మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వారానికో ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ములుగు జిల్లా ఎటునాగారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వాంతులు, విరోచనాలు అధికమవడంతో విద్యార్థుల్ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఎంఆర్సీ గర్ల్స్ క్యాంపస్ నుంచి కాలేజ్ నుంచి నిన్న 6 మెంబర్స్ రావడం జరిగింది. ఈరోజు అరౌండ్ 4 మెంబర్స్ రావడం జరిగింది పేషెంట్స్. ప్రజెంట్ అయితే స్టేబుల్గా ఉన్నారు పేషెంట్స్. వాళ్ళ కంప్లైంట్స్ వచ్చేసి లైక్ వాంతులు, విరోచనాలు అని జ్వరంతో పాటు వచ్చారు. ప్రజెంట్ అయితే అందరైతే బాగానే ఉన్నారు. మేబీ ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఓ బాలుడు పెన్ క్యాప్ మింగడంతో తల్లిదండ్రులు భయాందోళనకి గురయ్యారు. ఆడుకుంటూ పెన్ క్యాప్ ను అఖిల్ అనే బాలుడు మింగడంతో ఇది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎండోస్కోపీ ద్వారా పెన్ క్యాప్ ను వైద్యులు తొలగించారు. దీంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.
మూసీ బాధితులకు న్యాయం చేసేంత వరకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని నాగోల్లో బాధితులకి అండగా నిలిచేందుకు నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నాడని ఆరోపించారు. మూసీ సుందరీకరణ వల్ల లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 9 సంవత్సరాల్లో 1,00,000 ఇల్లు కడితే రేవంత్ 1,00,000 కుటుంబాలని రోడ్డున పడేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. గతంలో మూసీ పరివాహక ప్రాంతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఒక్క ఇల్లు కూడా ముట్టుకోకుండా 6 కోట్లతో సుందరీకరణ చేశామని కేటీఆర్ అన్నారు. బాధితుల్ని మెడలు పట్టి బయటకు వెళ్లగొట్టడం అన్యాయమని చెప్పారు. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే, సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశామో, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు. మనకు ఎల్బీ నగర్కి మహేష్ నగర్కి అవినాభావ సంబంధం ఉంటుంది. పైన వర్షం పడితే పైన కాలనీలకి వెళ్ళి ఎల్బీ నగర్ వచ్చి కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి. పైన చెరువులన్నీ కూడా వచ్చి చాలాసార్లు సుధీర్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. పైన చెరువులకి వెళ్ళి నీళ్లు రావద్దు, ఆపేద్దామని కిందన్న కాలనీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీళ్ళ వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికీ కూడా చెప్పున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. పెనుమలూరు నియోజకవర్గం గంగూరులోని రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగూరు శివార్లో గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2,500 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై సిబ్బంది పోలీసులు కలిసి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సాంబశివరావు, సాయి మోహన్ నాయుడులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో హోలీ వేడుకల్లో వింత ఆచారం చోటు చేసుకుంది. యూపీలోని మధుర జిల్లా బచ్చాగావ్లో చెప్పుల హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దశాబ్దాలుగా వస్తున్న ఈ వింత ఆచారంలో భాగంగా గ్రామస్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూనే చెప్పులతో కొట్టుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామంలోని దుష్ట శక్తులు నశించి సుఖశాంతులు కలగాలని ఈ సంప్రదాయాన్ని పాటిస్తామని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ లోని కూకట్పల్లి నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరా కమిషనర్ ఏవి రంగనాథ్ కూకట్పల్లిలోని నల్ల చెరువులో అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మార్చి 6వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో 6 చెరువుల అభివృద్ధి మొదటి దశలో ఈ ప్రాజెక్టును హైడ్రా చేపట్టింది. పార్కులు, పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చెరువు అభివృద్ధితో వరదలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. నల్ల చెరువు కూకట్పల్లి
ఇక్కడికి రావడం జరిగింది. హైడ్రా అధికారుల బృందం, ఇంకా ఇతర పోలీస్ అధికారులు, వేరే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కూడా అందరం వచ్చేసి త్వరలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి ఇది ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. లేక్ది ఇది బహుశా 6వ తారీఖు తర్వాత 6 నుంచి 10-12 తారీఖుల మధ్యలో అది మనకి వస్తుంది. సీఎంఓ నుంచి కన్ఫర్మేషన్ ఏ రోజు అనేది. సో దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ గురించి మేము ఇక్కడ రివ్యూ చేయడానికి వచ్చాము. బట్ ఏదేమైనా కానీ ఒక వారం రోజుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ చెరువు మీకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడంతా కూడా మురికి కూపంగా ఉండి మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ డంపింగ్ గ్రౌండ్గా ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ఒక అద్భుతమైన చెరువుగా తయారైంది. దాదాపు 30 ఎకరాల పైన ఈ చెరువు విస్తీర్ణం ఉన్నది మనకి. అండ్ సెప్టెంబర్ 2024లో అప్పుడు హైడ్రా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసినప్పుడు పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకత అనేది మనం చూసాము అప్పుడు. బట్ ఇప్పుడు అదే చెరువు అంటే ఇప్పుడు దాన్ని పునరుద్ధరణ చేసి మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ ఫండ్స్ ద్వారా దీన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ చుట్టుపక్కల ఇంకా ఇనాగరేషన్ కాకముందే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వచ్చి దీనికి వాకింగ్లు కానీ పిల్లలు ఆడుకోవడానికి మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చేస్తున్నారు. ఈ చెరువు ఇది మొత్తం దాదాపు ఒక ఫుల్ షెప్ వచ్చింది. ఇంకా చిన్న ఫైనల్గా కొన్ని బ్యూటిఫికేషన్ సంబంధించిన ఇంకా మిగిలిన్నాయి, అవి కూడా చేస్తున్నాము. ప్రముఖ సినీ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవల రాజస్థాన్ లో ఘనంగా వివాహం చేసుకున్నారు. కాగా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కినేని నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, నాని, నమ్రతతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్ కుటుంబ సభ్యులతో హాజరు కాగా మాజీ మంత్రులు మల్లారెడ్డి, హరీష్ రావు సైతం హాజరయ్యారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ తో పాటు హీరోలు నవీన్ పోలిశెట్టి, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, హీరో కార్తీ, హీరోయిన్ కృతి శెట్టితో పాటు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, హీరో రాణా, హీరోయిన్లు కృతి సెనన్, మృణాల్ ఠాకూర్ హాజరై నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలియజేశారు. నగునూరు ప్రతిమా వైద్యశాలలో ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న నూకల శ్రీనివాసరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో కన్సల్టెంట్ విభాగంలో బెస్ట్ పేపర్ అవార్డును ఆయన అందుకున్నారు. 1985-1991 మధ్య కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 1993-1996 మధ్య అదే కళాశాలలో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ పూర్తి చేశారు. అనంతరం 1996-1997లో మిలన్ చౌదరి వద్ద ఇలిజారో విధానంలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 2000లో ఇటలీలోని లీకో జనరల్ హాస్పిటల్లో మారిజియో కతాగ్ని పర్యవేక్షణలో ఇలిజారో మెథడాలజీలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ పొందారు. 2003లో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ ఇండియా ఆర్థోపెడిక్ అసోసియేషన్లో ఉత్తమ పేపర్ ప్రదర్శనకు గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిమా యాజమాన్యం ఆసుపత్రి వైద్యులు శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జాన్ ఇజ్రాయెల్, సిఓ రామచంద్రరావు, రిజిస్ట్రార్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రసాద్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిఎన్ ప్రసాద్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ కళ్యాణ్ చక్రవర్తి, హెచ్ఓడి ఆఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్ మోతీలాల్, హెచ్ఓడి ఆఫ్ అనస్థీషియా డాక్టర్ నిఖిల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరుణ్ కృష్ణ, డాక్టర్ అభిలాష్, డాక్టర్ నరేష్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ తిరుపతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రావు, వైద్య విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.